బ్రాండ్ని పెంచడానికి పనిచేసినాం. సో అఫ్ కోర్స్ మేము పెట్టింది కరెక్టే. ఆ టైంలో స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. సో హెచ్ఎండిఏ కొలాబరేషన్ తోటి ముందుకు వెళ్ళిపోయాం జరిగింది. అఫ్ కోర్స్ దీనిలో పూర్తి బాధ్యత నాదే అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. సో దీంట్లో అవినీతి జరిగిందా, దుర్వినియోగం జరిగిందా, లేదంటే ఒక నిర్ణయం తీసుకున్నారా? హెచ్ఎండి అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, డెవలప్మెంట్ కోసం నిధుల్ని వాడొచ్చు అనేది ఆల్రెడీ హెచ్ఎండిఏ చట్టంలోనే ఉంది. సో ఇవన్నీ అట్లా పెడితే, ఆ టెక్నికల్ అంశాలు అట్లా పెడితే అరెస్టు చేయాలన్నటువంటి ఒక కుతూహలంతో ప్రభుత్వం ముందుకు పోతోందా? సో కొంచెం తెలివిగానే ప్రతిపక్షం ఉందా? ఒక కక్షపూరితమైనటువంటి పొలిటికల్ గేమ్ తెలంగాణలో నడుస్తుందా? ఏం చెప్తారు, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కార్యక్రమాలు చేసినామని గత ప్రభుత్వం కానివ్వండి, కేటీఆర్ గారిని చెప్పేటువంటి దాంట్లో అర్థం లేదు. ఏ కార్యక్రమం అయినా కూడా ఒక అభివృద్ధి, ఒక రాష్ట్రం యొక్క ప్రగతి అనేటువంటి దాని కోణంలోనే ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ఆ కోణం కింద, ఆ గ్రౌండ్ కింద, ఆ వాదన కింద అన్యాయాలు, అక్రమాలు, అవినీతి చేయకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటిది. ప్రతి ప్రభుత్వం అదే చెప్తుంది కదా, మేము మంచి చేసినాము, కాళేశ్వరం కట్టాము. అట్లా కాదు. ఇప్పుడు అది పక్కకు పెట్టండి, చర్చ అది కాదు. చర్చ ఒక 2-3 అంశములు నాకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఒకటి, ఈ రేసింగ్కి సంబంధించినటువంటి 55 కోట్ల డబ్బు అనేటువంటిది ఇక్కడి నుంచి విదేశాలకు భారత కరెన్సీ రూపం లోపల బదలాయించడం జరిగింది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి వార్త. ఒకవేళ ఇది జరిగితే రిజర్వ్ బ్యాంకు కానీ కేంద్ర ప్రభుత్వ ఫెరాకు సంబంధించిన ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ను కాదని ఒకవేళ జరిగిందా లేదా అనేది ఇంతవరకు కేటీఆర్ గారు చెప్పడం లేదు. ఆయన నేను ఆర్డర్ వేశాను, అరవింద్ కుమార్ గారికి చెప్పాను, పేమెంట్ అయిపోయింది, ఇది దుర్వినియోగం కాలేదు, అవినీతి లేదని చెప్తున్నాడు. సరే, ఆయన చెప్పుకోనివ్వండి. ఫస్ట్ క్వశ్చన్ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఫెరాకు సంబంధించినటువంటి రూల్స్ ను పక్కకు పెట్టారా లేదా అనేటువంటి చర్చ జరగాల. ఒకటి, అది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. 2, ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఇది మనీ లాండరింగ్ కేసు. ఇది మనీ లాండరింగ్ కేసు రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టండి. మనీ లాండరింగ్ కేసు ఎంక్వైరీ చేసేటువంటి అన్ని రకాల బాధ్యతలు, చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉన్నటువంటిది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ నుంచి మనకు పేరు వస్తున్నటువంటిది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం రాసినట్టు లేదు, కానీ వాళ్ళు సుమోటగా వచ్చినటువంటి వార్తల ప్రకారంగా సుమోటగా వాళ్ళు ఎంటర్ అయినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇయ్యలేదు ఇది మనీ లాండరింగ్ కేసు అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాయాలి లెటర్. కేంద్ర ప్రభుత్వం అంటే ఈడీకి రాయాలా, ఎంక్వైరీ చేయండి అనేటువంటి. అది జరగాలి. ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉండేటువంటి అనుమానాలు కొంత మనకు కనపడుతున్నది. సరే, భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఇప్పుడు నేను పెద్ద ఆరోపణ ఏమి చేయదలుచుకోలేదు. రెండవది ఏంటంటే, హెచ్ఎండిఏ డబ్బులు ఇండిపెండెంట్ బాడీ అది. సరే, దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంది, స్టేటస్ ఉన్నది దానికి. అట్లాంటి దానికి రెండిటికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారే, హెచ్ఎండిఏ కూడా అదే. ఇప్పుడు తెలంగాణలో ఈ 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కొత్తది. అంతకు ముందు హెచ్ఎండిఏకు ఒక వైస్ చైర్మన్ ఉండేవాడు రాజకీయంగా. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డిని చూసాము, సుధీర్ రెడ్డి గారిని చూసాము. గత ప్రభుత్వంలో ఏ మాటకు ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ దీంట్లో ఏదో మజా ఉంది అనేటువంటి దాని కింద కేసీఆర్ గారు దీన్ని కొడుకుకి ఇచ్చినాడు, హెచ్ఎండిఏ ఆయన్నే. దానికని హెచ్ఎండి దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు ఉంటాయి, విపరీతమైనటువంటి కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా అదొక పెద్ద మాఫియా. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడేది. కానీ ఇప్పుడు ఈ డబ్బు 55 కోట్లు ఈ రేసింగ్ కు సంబంధించి బదలాయించడం అనేటువంటిది కేటీఆర్ కి హక్కు ఉండదు. ఒకవేళ ఆర్థిక శాఖ అనుమతించిందా లేదా, దాని మీద ముఖ్యమంత్రి గారు అనుమతించినారా లేదా, సంతకం పెట్టారా లేదా అని చెప్పాలి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రోటోకాల్ ఫైనాన్షియల్ ఇంకోటి వెంకరెడ్డి గారు, ఇక్కడ ఇర్రెగ్యులారిటీ వర్సెస్ ఇల్లీగాలిటీ. సో ఇర్రెగ్యులారిటీగా ఇది దుర్వినియోగం, అంటే దుర్వినియోగం కూడా కాదు, ఇర్రెగ్యులర్ గా పోయింది అన్నది మాట వాస్తవమే. బట్ ఇల్లీగల్ జరగలేదు, ఇది మంత్రి ఒప్పుకున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఒప్పుకున్నారు. ఇర్రెగ్యులారిటీస్ ఎప్పుడు చేస్తారండి మీరు? ఇర్రెగ్యులారిటీ ఎప్పుడు చేస్తారు? మీకు దాంట్లో కొద్ది స్వప్రయోజనాలు ఉండి, ఆర్థిక ప్రయోజనాలు ఉండి, అవినీతి కోణం ఉన్నప్పుడే ఇర్రెగ్యులారిటీ చేస్తారు మీరు. మరి న్యాయంగా చేయాల్సినటువంటి దాంట్లో ఉండదు అది. కాబట్టి రెండుకు లింక్ అయి ఉన్నది. ఇప్పుడు ఇల్లీగల్ మీరు అవినీతి చేశారా లేదా అని చర్చ పక్కకెట్టు అవకాశాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే, ఇల్లీగల్ గా కూడా ప్రభుత్వ ఆర్థిక పరమైన ప్రొసీజరల్ ట్రెజరీ కోడ్ కు సంబంధించి రూల్స్ పాటించకుండా చేసేటువంటి ఏ పనైనా కూడా అది తప్పు. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒకవేళ వీళ్ళు తర్వాత, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇచ్చినారు, దానికి తర్వాత మంత్రివర్గం రాటిఫై చేయాలి. నాకు తెలిసినంత వరకు ఘంటాపథంగా నేను చెప్పేటువంటిది ఏంటంటే, 55 కోట్ల రూపాయలు ఏకపక్షంగా ఏ మంత్రి ఏ శాఖను కూడా తన ఆర్డర్ల ద్వారా చేయడానికి వీల్లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి పొందాలా. చాలా సందర్భాల లోపల ఈ మధ్య నేను చూస్తున్నాను, గత 15-20 సంవత్సరాల నుంచి 2 కోట్లు 3 కోట్లు ఉంటే కూడా మంత్రి చేయగలిగినటువంటి
స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపడం, ఎందుకైనా మంచిదని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు సంతకం తీసుకోవడం అనేటువంటిది చాలా బలహీనమైనటువంటి పద్ధతి లోపల అనేక ఫైట్స్ చూడడం జరిగినటువంటిది గవర్నమెంట్ లో. కాబట్టి ఇది జరగలేదు మరి మాకు కేటీఆర్ గారు చెప్పాలన్నమాట, చెప్పడం లేదు. కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది ఇక్కడ. కాబట్టి సరే కోర్టు ఇచ్చిండొచ్చు, కోర్టు 10 రోజుల వరకు ఇచ్చిండొచ్చు, 11వ రోజు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు దర్యాప్తు అవునా కాదా అనేటువంటిది వాళ్ళంతా ఏసీబీ చాలా దర్యాప్తు చేసినట్టుగా కనపడుతున్నటువంటిది. ఆ కోణం లోపల ఇది రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది సరే కోర్టు తాత్కాలికంగా ఇచ్చేటువంటిది. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలా, కేటీఆర్ ను సతాయించాలా అని ఒకవేళ ప్రభుత్వం, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, అనుకున్నట్టయితే చాలా కేసులు ఉన్నాయండి. ఇది 55 కోట్ల పెద్ద అమౌంట్ కాదు అది. మిషన్ భగీరథ ఉంది, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఉన్నాయి, చాలా పెద్ద నిర్ణయాలు ఉన్నాయి వాళ్ళవి. అంటే మేబీ సొంత శాఖ కాబట్టి అక్కడ ఏమైనా దొరుకుతారు అనుకోవచ్చా? అట్లా ఏమన్నా ఆలోచన విధానం ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు అట్లే ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది, మిగతా కేసులు రాలేదు కదా, స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దీనికి ఎందుకు చెప్పడం లేదు? మీరు ఒకవేళ మీరు వింటే చెప్పండి, నేను వినకపోతే. ఇప్పుడు దీనికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఉందా లేదా, ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకుందా లేదా, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారా లేదా, చేస్తే సేఫ్. చాలా క్లియర్ గా కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారు ఎట్లాగో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. పాపం ఏం వాళ్ళే బాజాబ్తో ఒప్పుకున్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుందేమో, ఇంకో సీజన్ కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. అరవింద్ కుమార్ చెప్పేసినారు డబ్బులు ఇచ్చేయమన్నారు, ఆయన ఇరుక్కున్నాడు ఇప్పుడు. కాబట్టి ఫైనాన్షియల్ ట్రెజరీ కోడ్ను, ఫైనాన్షియల్ ప్రొసీజర్ ను పూర్తిగా కేటీఆర్ గాని గత ప్రభుత్వం గాని దాన్ని అమలు చేయలేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి కేసు ఇక్కడ. మనం పెద్దగా వెంకరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. శ్రీకాంత్ గారు, సో ఒకసారి లీగల్ గా మాట్లాడుకుందాం. ఈ కేసు నిలుచోదు, ఇది అభివృద్ధి కోసం చేసిన